బెజవాడ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల్ని మోసం చేస్తూ లక్షలు గుంజేస్తున్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలో 5 కేసులు నమోదు కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరస్తుల ఉచ్చులో పడొద్దంటూ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్దం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ భవానీపురానికి చెందిన ఓ మహిళను కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు బురడి కొట్టించారు. మీకు వచ్చిన పార్సల్లో మత్తు పదార్థాలు ఉన్నాయంటూ బెదరగొట్టారు. ముంబై క్రైమ్ అధికారిగా పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి ప్రశ్నలతో భయపెట్టగా బాధితురాలు 2 దఫాలుగా 32 లక్షలు సమర్పించుకుంది. ఈకేవైసీ పేరుతో బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ నందిగామకు చెందిన మహిళను మోసం చేశారు కేటుగాళ్లు. బ్యాంకు నుంచి లింకు పంపుతున్నాం, వివరాలు నమోదు చేయాలని చెప్పడంతో లింక్ క్లిక్ చేసిన మహిళ 5 లక్షలు పోగొట్టుకుంది. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పారిశ్రామికవేత్తలకు, పలువురు ఉన్నతాధికారులకు గత వారంలో ఫోన్లు వెళ్లాయి. వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబుతో దిగిన ఫోటో పెట్టి కాల్స్ చేశారు. ఈ విషయం గతంలో సీఎం చంద్రబాబుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండియాల శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరుతో 2 వ్యక్తులను నిలువుదోపిడీ చేశారు సైబర్ నేరగాళ్లు. పెట్టుబడికి అధిక ఆదాయమని చెప్పడంతో గుణదల నర్సయ్య వీధికి చెందిన వెంకటేశ్వరరావు 1.21 కోట్లు విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి ఖాతాలో కనపడుతోంది తప్ప విత్డ్రా చేయడానికి కుదరకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో విద్యాధరపురానికి చెందిన భానుప్రకాష్ కూడా మోసపోయారు. పెట్టుబడికి రెట్టింపు ఆదాయమనగానే 11 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు భానుప్రకాష్. ఈ వ్యవస్థంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లేదంటే సిటిజన్ పోర్టల్, we have one citizen portal, citizen.appolice.gov.in అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 ద్వారా వారు తమ సమస్యని పోలీస్ శాఖకు తెలియజేయచ్చు. సైబర్ నేరాలతో మోసపోయిన బాధితులు 1930 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అయితే నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారని, వారిని పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందంటున్నారు.